దగ్గర నుంచి ఒక 45 లక్షల విలువైన ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇతని పేరు గొల్ల వంశీ, కలిదిండి మండలం. వీడి అసోసియేట్ ఇంకొకడు కాలా దేవి వరప్రసాద్, వీడిది కూడా కలిదిండి. వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్ 1 ఇయర్‌గా ముదినేపల్లి, కలిదిండి, బంటుమిల్లి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో, పాత ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళ మీద ఇంతవరకు క్రిమినల్ రికార్డ్ లేదు. ఈ గొల్ల వంశీ అనేవాడి మీద ఈ క్రిమినల్ రికార్డు లేకపోయినా ఈ దొంగలన్నింటినీ వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే చిన్న చిన్న ఎల్ఈడి టీవీలు, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇట్లాంటివి దొంగతనం చేయడం స్టార్ట్ చేసి స్లోగా ఈ బంగారు దొంగతనాలు వీటికి కూడా చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ మీద నేర చరిత్ర లేకపోవడం వల్ల తప్పించుకొని తిరగగలిగారు కొన్ని రోజులు. మన ఫింగర్ ప్రింట్ టీము, మన సిఏ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీం, డిఎస్పీ గారు, వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అనలైజ్ చేసుకొని, ముఖ్యంగా బార్డర్ ఉండడం వల్ల వేరే జిల్లాతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ టీవీలు పోతున్నాయి అక్కడంతా జాగ్రత్తగా ఈ ఎవిడెన్స్ సేకరించడంతో అక్కడ దొంగతనానికి ఇక్కడ దొంగతనానికి సారూప్యతని బేరీజ్ వేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ప్రాంతంలో ఎవరు తిరిగారు, ఏ టైంలో తిరిగారు అని చెప్పి ఈ వ్యక్తిని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని డిటెక్షన్ వల్ల మనకి ఇప్పుడు మొత్తం 7 కేసుల్లో ఈ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ బంగారు మనకి సుమారు 200 గ్రాములు, ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఒక 3 ఎల్ఈడి టీవీలు, గ్యాస్ సిలిండర్స్, యాపిల్ ఐఫోన్ కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్లానే ఈ సిమిలర్గా వీళ్ళ దగ్గర నుంచి ఫ్యూచర్లో కూడా వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేసి నెక్స్ట్ దొంగతనం జరగకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద. తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర కొనడానికి లేకపోతే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారో ఇంక ముందు నుంచి దొంగ సొమ్ము, మాకు తెలియక కొన్నాము, మాకు తెలియదు, మాకు తక్కువకు అమ్మాడు, అట్లాంటి పనులు కానీ ఎవరైనా చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా ముద్దాయిలుగా చేర్చబడతారు. మీ మీద కూడా బైండ్ ఓవర్ కేసెస్ పెడతారు. దయచేసి మీరు చీప్గా వచ్చినవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ దొంగతనంగా చేయబడిన సొమ్ముని కొనొద్దు. మీకు తక్కువ డబ్బులకు వస్తున్నాయి, అసలు సంబంధం లేనివాడు మీకు అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా అది కొట్టేసిన సొమ్ముగానే గుర్తించండి. అలాంటి ఎవరైనా అమ్మడానికి మీకు ప్రయత్నం చేసినప్పుడు అది బైక్ కావచ్చు, టీవీలు కావచ్చు, బంగారు కావచ్చు, మీరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. 112కి కానీ మీరు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన ఎడల అది ఖచ్చితంగా రికార్డులోకి వస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ చేసినా చేయకపోయినా మీరు 112కి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా దగ్గర నాకు ఈ వస్తువును అమ్మడానికి ప్రయత్నించాడు, ఈ బైక్ని అమ్మడానికి ప్రయత్నించాడు, అతని దగ్గర పత్రాలు లేకపోయినా తక్కువ డబ్బుకు అమ్మడానికి ప్రయత్నించాడని చెప్పండి. ఒకవేళ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ దగ్గర కానీ ఈ బండి కానీ ఈ వెహికల్ కానీ ఈ బంగారు కానీ రేపు పొద్దున్న దొరికితే మీ దగ్గర రికవరీ చేయడం కాదు, మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపిస్తాం కూడా. వ్యసనాలకు లోబడిపోయి అమాయకమైన ప్రజల దగ్గర కొట్టేసి మీ దగ్గర అమ్ముతున్నారు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొనే వాళ్ళకి ఈ హెచ్చరిక కింద తీసుకోండి, కంపల్సరీ జైలుకి వెళ్తారు.